నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శాంతినగర్లో ఉన్న సెంటెన్ స్కూల్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యేసుక్రీస్తు గొప్పదనం గురించి ఎమ్మెల్యే బోధించారు. ఓకే సార్. ఓకే నమస్కారం. అందరూ కూడా విద్యార్థులు, ఎదిగే పిల్లలు, ముఖ్యంగా ఈ దశ కౌమార్య దశ 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి దశ కౌమార్య దశ. పరిపక్వత కానిదికి మధ్యలో ఉన్నటువంటి దశ. ఏమి చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరి కోసం చదవాలి, చదువు ఒక్కటే జీవితానికి సోపానమా మనం అనేటువంటి ఆలోచనల్లో కొట్టిమిట్టాడే దశ. 2 నాకు అన్నీ తెలుసనే దశ. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు, టీచర్స్కి కూడా ఏమీ తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకన్నీ తెలుసు అనేటువంటి ఒక కౌమారమైనటువంటి ఇంటర్మీడియట్ దశ. అందుకనే దీన్ని ప్రాథమిక విద్యతో పోల్చేసి ఇంకా కూడా ఇంటర్మీడియట్ దశకు రాబోతున్నారు. అది ఇంకా డేంజర్ అయిన దశ. ఇంకా కూడా మీలో ఒక రకమైన హీరోయిజం, ఒక రకమైన పవరు, ఒక రకమైన పగరు, మాకు అన్నీ తెలిసిన భావన. అప్పుడే మీరు నిలదొక్కోవాలి జీవితంలో. అప్పుడే మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఈ జీవితం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలి. ఆ ఒక్క దశను మీరు దాటగలిగితే, 18 ఇయర్స్ దాటగలిగితే మీలో పరిపక్వత వస్తుంది. శరీర ఆకృతి ప్రకారం న్యాచురల్గా పుట్టుకతో వచ్చేటువంటి దశ మీకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు గురించి ఆలోచించే వయసు వస్తుంది. ఆ దశ వచ్చేంత వరకు గురువులు చెప్పిన మాటలు వినాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి మీ సందర్భంగా విద్యార్థులు అందరినీ కూడా కోరుకుంటున్నా. మేము చదివే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చదువుతున్నావో తెలియదు. తల్లిదండ్రుల మీద భయంతో చదివాం. తండ్రి కొడతాడనో, తల్లి మందలిస్తుందనో భయంతో చదివాం. కానీ ఈ రోజున్న విద్యార్థులు చదివే రోజే నేను జీవితంలో డాక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ కావాలి, లేదా టీచర్ కావాలన్న భావాలతో ఈరోజు చదువుతున్నారు. దీని అంతటికి కారణం పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చిన ప్రేమ గొప్పది. మేము చదివే రోజుల్లో పిల్లవాడు చదివి ప్రయోజకుడు కాకపోతే అటు ఇటు కాకుండా పోతాడు, ఉన్న పొలం నాశనం అయిపోతుంది, ఆ అప్పుల పాలైపోతాం. కాబట్టి వాడు చదవకపోయినా పర్లేదు, మేము వాడి మీద ఎటువంటి ఖర్చు పెట్టమని చెప్పి తల్లిదండ్రులు అనుకునే రోజులు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు మీకోసం అప్పు చేస్తున్నారు, మీకోసం కూలి పనులకు పోతున్నారు, మీకోసం అన్ని రకాల కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోజు పడ్డ కష్టాలు ఏదో ఒక రోజున నా బిడ్డ తీరుస్తాడని నమ్మకం తల్లిదండ్రులకు ఉంది. అంతటి గొప్పలో మీరు ఈరోజు ఉన్నారు పిల్లలందరూ కూడా. అందుకని ఈ దశలో మీరు కష్టపడండి. ఈ రోజు మీరు చీకటి జీవితాన్ని అనుభవించాలి.